నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. గోల్డ్ రేట్స్ మనం జాన్ మంత్ అంతా చూసాము అంటే సిల్వర్ 4 లక్షల వరకు వెళ్ళిపోయింది. గోల్డ్ 24 క్యారెట్స్ 1,70,000 నుండి 1,80,000 మధ్యలోకి వచ్చింది. అదే 22 క్యారెట్స్ 1,50,000 దాటింది. మరి ఆ తారా స్థాయిలో ఉన్న రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. అంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్లో మనం పోల్చి చూసుకుంటే 20,000 పైనే తగ్గింది. సిల్వర్ కూడా 2 లక్షల వరకు వచ్చేసింది. మరి ఇంత సడన్ గా తగ్గడానికి కారణాలు ఏంటి? యుద్ధమా లేదా ఇంకేమైనా ఉందా? తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంటే గోల్డ్ రేట్ ఇంతవరకు పడిపోతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 24 క్యారెట్స్ 2 లక్షలు దాటేస్తుంది, 22 క్యారెట్స్ కూడా 2 లక్షలు దాటేస్తుంది అనుకున్నారు. ఈ సిచ్యువేషన్లో టామ్ అని చెప్పేసి 20,000 పైచిలకు పడిపోయింది. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు అంటున్న మాట ఏంటి అంటే 80 నుండి 70,000 వరకు పడిపోయే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి అనేసి అంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇటు యుద్ధ వాతావరణమా, లేదు అంటే డాలర్ వాల్యూ పడిపోతుంది అని కూడా మనం వార్తల్లో వింటున్నాం. సో దీని ప్రభావమా? బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటాయి. సామాన్యుడు కొనుగోలు చేయాలి అనే ఊహకే భయపడే స్థాయికి వచ్చాయి. అది ఎంతలా అంటే అనూహ్యంగా వితిన్ 4 monthsలో, అంటే నవంబర్ మాసం ఆ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి, నవంబర్ కొంచెం ముందల అంటే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ప్రారంభమైనటువంటి ఆ పెరుగుదల జనవరి స్థాయికి వస్తానికి తారాస్థాయి పెరిగింది. అంటే 80,000 మీద ఉన్నటువంటి బంగారం ధర ఏకంగా తులానికి అంటే 10 గ్రాములకు 1,80,000 అంటే దగ్గర ₹1,00,000 వరకు పెరిగినటువంటి దాఖలాలు. సిల్వర్ కూడా 1,00,000 చిల్లర ఉన్నటువంటి 1,40,000 1,50,000 ఉన్నటువంటి సిల్వరు ఏకంగా జనవరి సంక్రాంతి వరకు వచ్చేసరికి 4 లక్షల వరకు వెళ్ళినటువంటి దాఖలాలు. ఇది ఎందుకు పెరిగింది? ఎందుకైతే ఈ ధరలు పెరిగాయో, ఈ పెరిగినటువంటి కారణమే, ఆ కారణం వల్లనే మళ్ళీ ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి. ఎందువల్ల అయితే పెరిగిందో అందువల్లనే తగ్గుతూ ఉన్నాయి. ఇది ఒక శుభ పరిణామం చెప్పవచ్చు. ఏంటి ఎందుకు పెరిగాయంటే పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణానికి భయపడి బంగారం వెండి ధరలు పెరిగాయి. అసలు ఎందుకు పెరుగుతాయని ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం. ఏమిటి ఎందుకు పెరుగుతాయంటే, ఫస్ట్ బంగారం ధరలు ఈ ధరలు పెరగడానికి కారణం ఏంటంటే మదుపుదారులంతా కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. మదుపుదారులు అంటే ఏంటంటే అంటే వ్యాపార దృష్టిలో, అంటే తక్కువ ధర ఉన్నప్పుడు కొనుగోలు చేసుకొని దాచుకొని మళ్ళీ లాభం వచ్చిన అమ్ముకునేవాళ్ళు, వీళ్ళంతా ఇన్వెస్టర్స్ అంటారు. ఇంకొక తెలుగు పదం అంటే మదుపుదారులు అంటారు. అంటే తక్కువ ధరకు కొనుక్కోవడం, లాభం ఎక్కువ వస్తుంది ధరలు బాగా పెరిగినప్పుడు పెంచుకోవడం, లేదా తన దగ్గర ఆదాయం ఉంది, డబ్బులు వస్తూ ఉన్నాయి, రెవెన్యూ ఉంది, వీళ్ళంతా కూడా వచ్చిన క్యాష్ అర్రల్లో దాచుకోరు, బీరువాలో దాచుకోరు, డిపాజిట్లు తక్కువ పర్సెంటేజ్ చేస్తారు. వీళ్ళు కూడా లాభాపేక్షతో దాచుకుంటారు. వీళ్ళు కూడా ముదుపు చేద్దాం అంటారు. అంటే వచ్చిన లాభాన్ని, ఆదాయాన్ని ఇంకొక రూపంలోకి తరలించడం. ఇది జనరల్గా ఏం చేస్తారంటే భూమి కొనుగోలు, ఆస్తులు కొనుగోలు, లేదా బంగారం రూపంలోకి దాచుకుంటారు. ఎందుకంటే బంగారం అనేది ట్రస్టబిలిటీ కాబట్టి. ఇవి ఒక కారణాలు. అయితే దీనికన్నా బాగా కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వస్తుంది. ఇరాన్ యుద్ధము, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధాల కారణాలంగా అమెరికా తీసుకునేటువంటి కీ రోల్, అంటే అమెరికా యుద్ధం ప్రకటించబోతుంది, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఈ యుద్ధం వచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. అంటే మన దేశంలో ఇంకో దేశంతో వ్యాపారం చేస్తున్నప్పుడు మన రూపాయి వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ రూపాయిని మనం తీసుకోం. కాబట్టి వీటికి మీడియేట్గా డాలర్ అనే ఒక మారక విలువను మనం ప్రపంచవ్యాప్తంగా మారుతున్నాం. అంటే యుద్ధంలో ఈ డాలర్ అనే దాన్ని బాగా క్రైసిస్ పెరుగుతూ ఉంది సందర్భంగా ఈ దేశాలను ఏం చేసాయంటే, డాలర్ కాకుండా రేపు వచ్చిన యుద్ధం వస్తే అమెరికా డిమాండ్ చేస్తే మన రూపాయి చెల్లకుండా పోతే డాలర్ డిమాండ్ చేస్తే మనం అప్పుడు పరిస్థితి ఏమిటి అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం వాళ్ళు కూడా గోల్డ్ రూపంలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే దేశాలు కూడా తమకు వచ్చిన ఆదాయాన్ని గోల్డ్లోనే పెట్టారు కానీ డాలర్లో పెట్టలేదు, అర్థమయ్యేలా చెప్పాలంటే. అంటే దీంతో డాలర్ డిమాండ్ కన్నా గోల్డ్ డిమాండ్ పెరిగింది. అంటే ఇన్వెస్టర్స్, దేశాలు, వీటితో పాటు యాక్చువల్గా అమెరికా కూడా ఏం చేసింది అంటే యుద్ధం వస్తే అన్ని దేశాలు ఏకమై నా డాలర్ని ఫిట్ చేస్తే, నా డాలర్ని లెక్క చేయకుంటే, నా డాలర్ని రిఫ్యూజ్ చేస్తే వీళ్ళ దేశం అంతా కూడా జీరో పడిపోతుంది.
అప్పుడు అమెరికా దగ్గర కూడా బలమైనటువంటి ఆర్థిక సంపత్తి ఉండాలంటే వాళ్ళు ఏం చేశారు, వచ్చిన డబ్బును మనం ఎట్లయితే ఒక వ్యక్తి వచ్చిన ఆదాయాన్ని బంగారంలో దాచుకుంటారు, అమెరికా కూడా వచ్చిన ఆదాయాన్ని డాలర్ రూపంలోనూ విదేశ మారక రూపంలో దాచుకుంటుంది. దాన్ని అలా దాచే బదులు వాళ్ళు కూడా బంగారం రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించారు. అంటే ఒకరోజు మార్కెట్లో 100 కిలోల బంగారం కొత్తగా ప్రొడక్ట్ మార్కెట్కి వస్తే 40-50% అత్యధిక శాతం అమెరికా కొనుక్కొని దాచుకుంటుంది. రేపు యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి, డాలర్ని కాదంటే ఏంటి పరిస్థితి అని. అలాగే దేశాలు కూడా డాలర్ను మానేసి గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ ఆర్ సిల్వర్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం. ఇవన్నీ చూసినటువంటి సామాన్యులు, మదుపుదారులు, ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు కూడా గోల్డ్ ధరలు పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఊహాగానాలతోటి వీళ్ళు కొనుగోలు చేయడం మొదలుపెట్టాక మార్కెట్లో ఇంతమంది డిమాండ్ చేస్తుంటే అక్కడ రోజు ఉత్పత్తి అయ్యేటువంటి గోల్డ్ ఎంత ఉంటుంది, లిమిటెడే. నువ్వు ఎంతమంది అడిగినా కూడా ప్రొడక్షన్ అయితే లిమిటెడే. కాబట్టి ఈ విధంగా అనూహ్యంగా చూస్తున్నటువంటి 4 నెలల్లోనే వెండి అండ్ సిల్వర్ రేట్లు పెరగడం ప్రారంభించాయి. ఒక స్థాయి దాటింది. ఈలోపు యుద్ధం ప్రకటించబడింది. ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు యుద్ధం ఏదైతే అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల ఇరాన్ చేస్తున్నటువంటి రివర్సు, అంటే అమెరికాను డైరెక్ట్ చేయలేక గల్ఫ్ దేశాల మీద యుద్ధం చేయడంతో అక్కడ ప్రపంచంలో బాగా జరిగేటువంటి వ్యాపారం ఏంటంటే చమురు షేర్ ఎక్కువ ఉంటుంది. ఈ చమురు బిజినెస్ జరగట్లేదు. దాంతో డాలర్ల రూపంలో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోయి గోల్డ్ ఆపేసి డాలర్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో దాంతో ఇప్పుడు డాలర్కి డిమాండ్ పెరిగింది. ఈ చమురు బిజినెస్ లేదు, వచ్చిన డబ్బులంతా కూడా గోల్డ్ వేసి డాలర్ రూపంలో, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇక్కడ చమురు దేశాల్లో దొరకని చమురు అంతా కూడా అమెరికా ద్వారా కొనాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక్కడ బిజినెస్ అవ్వట్లేదు. సో అందరూ కూడా అమెరికా ద్వారా జరుగుతున్న బిజినెస్ వల్ల డాలర్కి మళ్ళీ అనూహ్యంగా డిమాండ్ పెరిగింది, గోల్డ్కి డిమాండ్ తగ్గింది. సో ఇట్టి పరిస్థితుల కారణంగా గోల్డ్ డిమాండ్ తగ్గడంతో ఆటోమేటిక్గా దాన్ని రిప్లేస్ తగ్గించేసింది. ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా యుద్ధవరం ద్రవ్యోల్బణం ఏర్పడడం వల్ల, వడ్డీ రేట్ల వల్ల మళ్ళీ వాళ్ళు ఇటు నుంచి అంటే గోల్డ్ కొనే స్తోమత నుంచి డైరెక్ట్ మళ్ళీ డాలర్ వైపు, మళ్ళీ ఈ వడ్డీ రేట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడంతో గోల్డ్కి డిమాండ్ తగ్గడంతో రేట్లు పడిపోతూ వస్తుంది. ఇదే ఇప్పుడు అమెరికా అయితే 5 రోజులు విరామం ప్రకటించింది ఇరాన్ మీద యుద్ధానికి. ఈ 5 రోజులు అయితే స్తబ్దత ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి 140,000 ఈరోజు మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్ మార్చి 23వ తారీఖు రోజు అయితే 140,000 ఉంది. నిన్న రేటుతో పోల్చుకుంటే సుమారు 2,900 చిల్లర, అంటే సుమారు 3,000 రూపాయలు తగ్గింది. సిల్వర్ కూడా అలాగే నిన్న 2 లక్షల, ఈరోజు 2,40,000 ఫర్ కేజీ ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఏకంగా 10,000 తగ్గింది. సో ఇక్కడ ఇంకొంచెం తగ్గే స్థితి ఉంటుంది. అంటే సిల్వర్ వచ్చేసి 2.10, 2తో ఆగి ఉంటుంది. గోల్డ్ వచ్చేసి 1.30 లేదా 1.20 వరకు స్థిరీకరించబడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది 1 వీక్ అయితే ఇలాగే ఉంటుంది. 1,10,000 గోల్డ్ తోటి 1,20,000 వరకు ఆగి ఉంటుంది. సిల్వర్ వచ్చేసి 2.30 లేదా 2.20 తోటి ఆగిపోయి ఉంటుండొచ్చు. మళ్ళీ 5 రోజుల తర్వాత జరిగే యుద్ధ సమీకరణాలు అయితే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆ ఇరాన్ యుద్ధం వల్ల ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి మళ్ళీ వచ్చేది ఏంటంటే 5 రోజులు యుద్ధం విరామం ప్రకటించింది అమెరికా. ఈ విరామణ సందును ప్రయోగించి మోసం చేసి ఇరాన్ మీద పెద్ద యుద్ధం ప్రకటించిన, లేదా ఇరానే అమెరికాని ఓవర్టేక్ చేస్తూ మళ్ళీ వాళ్ళు పెద్ద యుద్ధాన్ని ప్రకటించిన అనూహ్యమైన మార్పులు వస్తాయి. దానికి ధరలు మళ్ళీ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. తగ్గితే మాత్రం సమీకమైనటువంటి వాతావరణం ఏర్పడితే ఇప్పుడు ప్రజలు ఊహించుకున్నట్టుగా లేదా కొంత విశ్లేషణ చెప్తున్నట్టుగా 80,000 అయితే రాదు, ₹1,00,000 వరకు అయితే స్థిరీకరించబడుతుంది. యుద్ధంలో మార్పులు వస్తే మాత్రం మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.